సో రీసెంట్ టైమ్స్ లలో సమంత పేరు ఎక్కడ చూసినా వినిపిస్తుంది బికాస్ ఆఫ్ సెటాడిల్ హనీ మనీ వెబ్ సిరీస్. అయితే ఈ వెబ్ సిరీస్ పరంగా అదేవిధంగా కొన్ని వేరే ప్రమోషన్స్ అన్ని చేస్తున్న సమయంలో ఒక ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి చెప్తారు. చాలా మంది అది నాగార్ చైతన్యతోని అని చాలా మంది అనుకున్నారు, కానీ తన స్కూల్ లవ్ స్టోరీ ఒకటి చెప్పింది. అసలు తన లవ్ స్టోరీ ఏంటి? అది అంటే దీన్ని లవ్ స్టోరీ అనే కన్నా వన్ సైడ్ లవ్ అంటే బెటర్. ఎందుకంటే ఇద్దరు ప్రేమించుకోలే, ఓన్లీ ఒక అబ్బాయి సమంత వెనకాల పడ్డాడంట. సో ముందుగా సమంత విషయానికి వస్తే ఆమె స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా మంచి పేరు తెచ్చిపెట్టినాయి. సో మంచి క్రేజ్ కూడా సంపాదించుకుంది. అండ్ అప్పట్లో చూసుకుంటే సిద్ధార్థ తోని ప్రేమించిందనే విధంగా అనుకున్నారు. తర్వాత బ్రేకప్ చెప్పిన తర్వాతనే నాగ చైతన్యతో ప్రేమించుకోవడం కానీ పెళ్లి చేసుకోవడం 2017లో పెళ్లి చేసుకున్నారు. 21లో విడాకులు తీసుకొని విడిపోయారు. సో విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాతనే ఎవరి లైఫ్ లో ఇప్పుడైతే ప్రజెంట్ చాలా బిజీగా హ్యాపీగానే ఉన్నారు అనుకోవచ్చు. అండ్ నాగ చైతన్య కూడా శోభితా దుల్పాన్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇప్పుడు డిసెంబర్ లో పెళ్లి కూడా ఉంది. సో ఇప్పుడు తన చిన్ననాటి లవర్ గురించి చెప్పింది, ఆ మాటలు వైరల్ అవుతున్నాయని అంటున్నారు. కానీ ఒక అబ్బాయి వాళ్ళ స్కూల్ లైఫ్ లో ఒక అబ్బాయి 2 years నుంచి అయితే సమంతని ఫాలో అయ్యేటోడంట. సో ఫాలో అవుతున్నాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత సమంత అడిగేసిందంట, అంటే ఉండబట్టలేక, ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు అని అడిగినప్పుడు ఆయన మాత్రం ఏం చెప్పిండంటే, నేను ఫాలో అవుతున్నా నీకెవరు చెప్పారు, నువ్వు ఇట్లా అనుకుంటావని ఆయన రిటర్న్ అడిగిందంట. సో అప్పుడు ఈమెకి ఏం చెప్పాలనో తెలియక ఫుల్ ఏడ్చేసిందంట. అంటే ఎంత బాధపడ్డా కానీ అదొక స్కూల్ లైఫ్ లవ్ స్టోరీ, స్కూల్ లైఫ్ క్రష్ అనే విధంగా ఎప్పటికి కూడా గుర్తుంటది కదా. సో అట్లా కూడా నాకు స్వీట్ మెమరీస్ లెక్క మిగిలిపోయినాయి అనే విధంగా చెప్పింది అంతే. సో ఇది ఎందుకు అంత వైరల్ అయింది మరి అంటే తన నాగ చైతన్య గురించి మాట్లాడిందని చాలా మంది అనుకున్నారు కాబట్టి సో అందుకని వైరల్ అయి ఉంటుంది. బట్ తన లైఫ్ లో అదొక బెస్ట్ మెమరీ అని చెప్పింది. బికాస్ ఎప్పుడు కూడా ఫస్ట్ క్రష్ అనేది అందరికి గుర్తు ఉంటది అనే విధంగా తాను చెప్పుకోరావడంతో అది ఎట్లా అంటే అందరూ కూడా అవునా మీకు ఇంత చిన్న స్టోరీ ఉందా అంటే ఎప్పుడు కూడా మేము మీ సిద్ధార్థది అదేవిధంగా నాగ చైతన్య అదే విన్నాము, ఇంకా ఎప్పుడు కూడా ఈయన స్టోరీ వినలేము అన్నట్టుగా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో ఓవరాల్ గా తన లవ్ స్టోరీ చెప్పినందుకు ప్రజెంట్ ఆ వీడియో వైరల్ అవుతుంది. ఓకే, సో అదే విధంగా సమంతకు సంబంధించి ఇప్పుడు చైతన్య ఆల్రెడీ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. సో ఈమె కూడా అసలు రెండో పెళ్లి చేసుకుంటుందా అని చాలా మంది వెయిట్ చేస్తారు. రీసెంట్ గానే మనకు అంటే అది కూడా ఒక పెద్ద రూమర్ అనే క్లియర్ గా తెలిసిపోయింది. బట్ తను కూడా పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది అనమాట. ఒక ఇంటర్వ్యూలో కూడా నేను ఖచ్చితంగా చేసుకుంటాను పెళ్లి అన్నట్టుగానే. ఎప్పుడు చేసుకుంటా చూడాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. వెయిట్ చేసి చూద్దాం మరి తన పెళ్లి విషయం తానే తొందరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుందా లేకపోతే ఇంకా కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలా ఏంటనేది ఇంకొద్ది రోజులు తెలిసిపోతుంది.